పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా 'ది రాజాసాబ్' విడుదలకు ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్, ఫాంటసీ కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్పై సినీ వర్గాలు, అభిమానులు, మీడియా అందరి దృష్టి ఉంది. ఈ కార్యక్రమం సినిమా హైప్ను మరింత పెంచే కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ మంచి స్పందన తెచ్చుకుంటే ఓవర్సీ అడ్వాన్స్ బుకింగ్స్కు కూడా బలమైన ఊపు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఏర్పాట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఈ ఈవెంట్కు హాజరవుతారని సమాచారం రావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్కు రాకపోవడంతో ఈ కార్యక్రమం ఆయన అభిమానులకు ప్రత్యేకంగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్లో కొత్త ట్రైలర్ను విడుదల చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ది రాజాసాబ్ సినిమా అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా దర్శకుడు మారుతి ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ప్రభాస్ను వినోదాత్మకంగా చూశారని, కానీ పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ప్రభాస్ను ఎవరూ చూడలేదని అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ గెటప్, మేకప్, హెయిర్ స్టైల్, మాట్లాడే విధానం అన్నీ కొత్తగా ఉంటాయని చెప్పారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ సినిమాలోని ప్రభాస్ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కుర్చీలో కూర్చునే తీరు, నుంచొని నిలబడే విధానం వరకు ప్రభాస్ ఇచ్చిన డీటెయిలింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మారుతి తెలిపారు. ది రాజాసాబ్ కథ ఒక వ్యక్తి తన పూర్వీకుల ఆస్తిని అమ్మే ప్రయత్నం చేయడం చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ ఆస్తి ఏదో అతీంద్రియ శక్తి ఉందని అతనికి తెలుస్తుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. హర్రర్తో పాటు వినోదం కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా మొదట ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉండగా తర్వాత డిసెంబర్కు వాయిదా పడింది. చివరికి 2026 జనవరి 9వ తేదీన ఖరారు చేశారు. అందుకే విడుదలకు ఒక రోజు ముందే అంటే జనవరి 8న భారత్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో అభిమానులు ప్రభాస్ను కొత్త లుక్లో ముందుగానే చూసే అవకాశం పొందుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈరోజు జరగనున్న హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా క్రేజ్ను మరింత పెంచుతుందా లేదా అన్నది చూడాలి.